హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం అయితే ఎస్ఎస్సి సిజిఎల్ ఎగ్జామ్ గురించి పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకోబోతున్నాం. అసలు ఎగ్జామ్ ప్రాసెస్ ఎప్పుడు ఉంటుంది అంటే కాకుండా ఏవేవి జాబ్స్కి అయితే మనం ఇందులో ఎలిజిబుల్ అవుతాం అండ్ ఈ ప్రాసెస్ అంతటికి ఎంత టైం అవుతుంది అండ్ పేపర్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అనేది ప్రతిదీ ఈరోజు ఈ వీడియోలో అయితే డిస్కస్ చేసుకుందాం. వీడియో లెంత్ అయితే కొద్దిగా లాంగ్ అయితే వచ్చింది. సో ఈ వీడియో కానీ మీరు కంప్లీట్గా చూస్తే మాత్రం మీకు అసలు ఎస్ఎస్సి సిజిఎల్ గురించి టాప్ టు బాటమ్ ఏ టు జెడ్ ప్రతిదీ అయితే మీకు అర్థమవుతుంది అనమాట. సో ఈ వీడియో చేయడానికి నేనైతే చాలా రీసెర్చ్ అయితే చేశాను. ఈ వీడియోని ఎండ్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి. మీకు ఒక క్లియర్ కట్ క్లారిటీ అయితే వస్తుంది. మొత్తం ఎన్ని పేపర్స్ ఉంటాయి, ఎన్ని టైప్స్ ఆఫ్ పోస్టులకి ఏవేవి రకాల పేపర్స్ రాయాలి అనేది కూడా మనం పూర్తిగా డిస్కస్ చేసాం. సో వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం, ఎండ్ వరకు చూడండి. ఫస్ట్లీ ఎస్ఎస్సి సిజిఎల్ అంటే స్టాఫ్ సెలక్షన్ కమిషన్. సో ఇందులో సిజిఎల్ అనేది ఒక కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామినేషన్. సో ఈ ఎస్ఎస్సి వాళ్ళు ఇంకా ఇదే కాకుండా చాలా రకాల ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తుంటారు ఒక్కొక్క లెవెల్కి. ఒకవేళ సిహెచ్ఎస్ఎల్ అనుకోండి, మీరు 12th పాస్అవుట్ అయితే సరిపోతుంది. ఒకవేళ ఎంటీఎస్ అనుకోండి, ఇది 10th మీరు పాస్ అయితే సరిపోతుంది. ఈ సిపియు అనేది గ్రాడ్యుయేట్ లెవెలే, కాకపోతే ఇది ఓన్లీ పోలీస్ వాళ్ళకు మాత్రమే ఇదైతే తీసుకుంటారనమాట. సో ఇప్పుడు ఎస్ఎస్సి సిజిఎల్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇది ఏ డిపార్ట్మెంట్స్ వాళ్ళకి ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తుంది అంటే, మీరు ఒకవేళ ఇన్కమ్ ట్యాక్స్లో కానీ, జిఎస్టీ కానీ, సిబిఐ కానీ ఇలాగా అసిస్టెంట్ లెవెల్లో ఉండే ఆఫీసర్ రోల్స్కి కానీ మీరు కానీ ప్యాషనేట్ అయ్యి ఉంటే, ఇంకా అలాంటివి కానీ ఒక 50+ పోస్టులు అయితే ఉన్నాయి. మీకు స్క్రీన్ మీద అయితే చూపెడుతున్నాను కదా. సో ఈ విధంగా మీరు ఈ పోస్టుల్లోకి మీ కెరియర్ని బిల్డ్ చేసుకుందాం అనుకుంటే, మీరు ఈ ఆఫీసర్స్ కింద వద్దాము అనుకుంటే మీరు ఎస్ఎస్సి సిజిఎల్ అయితే రాయాలి. ఈ ఎస్ఎస్సి సిజిఎల్ అనేది చాలా రెప్యూటెడ్ ఎగ్జామినేషన్ అనమాట. సో చాలా రెప్యూటెడ్ పోస్టులు మాత్రమే మనకి ఈ ఎగ్జామ్ ద్వారా వస్తుంటాయి. సో ఇది శాలరీ మనకైతే డీసెంట్గా ఉంటుంది. అంతేకాకుండా మనకి ఒక మంచి స్టేటస్ ఉండే ఒక మంచి జాబ్ రోల్ కూడా అయితే వస్తుంది. అది గవర్నమెంట్ తరపున విత్ ఫుల్ సేఫ్టీ అండ్ రెస్పెక్ట్. సో ఇప్పుడు మనం శాలరీ గురించి మాట్లాడుకుంటే, ఇది మనకు పనిచేసే లెవెల్స్ బట్టి, ఇక్కడైతే మీకు లెవెల్స్ అయితే చూపెడుతున్నాను కదా స్క్రీన్ మీద, ఈ లెవెల్స్ బట్టి మీ శాలరీ అయితే డిపెండ్ అయి ఉంటుంది. మోస్ట్లీ శాలరీ మనకి లెవెల్ 4 నుండి లెవెల్ 8 వరకు డిఫరెంట్ అయితే ఉంటుంది. సో 40 to 90K వరకు కూడా మీకు ఇన్హ్యాండ్ శాలరీ అయితే వెళ్ళొచ్చు. ఇదైతే మీకు గ్రూప్ బియా, గ్రూప్ సియా, లేదా మీకు పోస్ట్ అయిన సిటీస్ బట్టి, లొకేషన్ బట్టి మీకైతే శాలరీ అయితే డిపెండ్ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి ఎగ్జామ్ ప్రాసెస్ గురించి మనం మాట్లాడుకుంటే, మీకు ఎస్ఎస్సి క్యాలెండర్ రిలీజ్ అవుతుంది. అది ఫిబ్రవరి అండ్ మార్చ్లో. అండ్ మీకు ఎస్ఎస్సి సిజిఎల్ నోటిఫికేషన్ వచ్చేసి మే, జూన్ టైంలో అయితే వస్తుంది ఎవ్రీ ఇయర్. అండ్ ఈ ఎస్ఎస్సి సిజిఎల్ టియర్ 1 ఎగ్జామినేషన్ మనకు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇప్పుడు ఆగస్ట్లోనే అయితే జరుగుతుంది. అండ్ ఎస్ఎస్సి సిజిఎల్ టియర్ 2 అంటే సెకండ్ పేపర్ వచ్చేసి మీకైతే నవంబర్, డిసెంబర్ మధ్యలో అయితే జరుగుతుంది. అండ్ దీనికి ఎలిజిబిలిటీ గురించి మనం మాట్లాడుకుంటే, మీరు డిగ్రీ, బీటెక్ ఆర్ ఎనీ బ్యాచిలర్ డిగ్రీ పాస్ అప్ అయితే ఉండాలి. అండ్ మీ ఏజ్ వచ్చేసి 18 to 27 మధ్యలో అయితేనే ఉండాలి. అండ్ ఒకవేళ మీరు ఓబీసీ కానీ ఎస్సీ ఎస్టీ కేటగిరీ అయితే మీకు ఒక 3 years, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అయితే 5 years రిలాక్సేషన్, అంటే వీళ్ళకి ఎక్స్ట్రా టైం అయితే దొరుకుతుందన్నమాట. సో ఇది ఒక బేసిక్ ఒక ఐడియా అయితే వచ్చిందని అనుకుంటున్నాను. ఇప్పుడు మనం ఎగ్జామ్ డీటెయిల్స్ గురించి మనం మాట్లాడుకుంటే, ఫస్ట్లీ టియర్ 1 ఎగ్జామినేషన్. సో ఈ టియర్ 1 ఎగ్జామినేషన్లో మనకి ఈ 4 సబ్జెక్ట్స్ అయితే ఉంటాయి. మీరు ఈ సబ్జెక్టులన్నీ చూసి ఇవేం ఈజీయే అని అనుకోవచ్చు. ఇవైతే నేను కన్ఫామ్గా చెప్తాను, ఇవన్నీ ఈజీయే. కానీ వీళ్ళు ఇచ్చిన టైం ఫ్రేమ్లో కంప్లీట్ చేయడం అనేది కొద్దిపాటి కష్టమనే చెప్పచ్చు. ఎందుకంటే ఇప్పుడు రీజనింగ్కి 25 క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. సో ఈ 25 క్వశ్చన్స్ని మీరు జస్ట్ ఒక 15 minutesలోనే కంప్లీట్ చేయాలి. అంటే మీకు ఇక్కడ స్పీడు, యాక్యురసీ, అంటే దీనికి నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది కాబట్టి మీరు ఎక్కువ తప్పులు పెట్టడానికి అయితే ఛాన్సెస్ లేదు. కాబట్టి మీరు కరెక్టే పెట్టడానికి అయితే ట్రై చేయాలి. సో ఈ 25 క్వశ్చన్స్ని మీకు కంప్లీట్ చేయడానికి జస్ట్ 15 minutes ఉంటుంది. సో ఇలాగా రీజనింగ్కి 15 minutes అండ్ జనరల్ అఫైర్స్కి మీకు ఒక 15 minutes, మ్యాథ్స్కి ఒక 15 minutes, ఇంగ్లీష్కి ఒక 15 minutes. ఈ విధంగా ఈ 100 క్వశ్చన్స్ని కంప్లీట్ చేయడానికి మీకు దొరికే టైం జస్ట్ 1 hour. అండ్
ప్రతి తప్పు క్వశ్చన్కి మీకైతే 0.5 మార్క్స్ అంటే హాఫ్ మార్క్ అయితే నెగిటివ్లోకి అయితే వెళ్ళిపోతుంది. సో టోటల్గా మీరు 200కి 160 కట్ ఆఫ్ కింద పెట్టుకుంటే మీరు క్వాలిఫై అవుతారు. మ్యాక్సిమం 160కి అటు ఇటుగానే ఎవ్రీ ఇయర్ కట్ ఆఫ్ అయితే ఉంటుంది. సో పర్సంటేజ్ లెక్క చూసుకుంటే 95% దాటే మీకైతే స్కోర్ రావాలన్నమాట. సో మీరు టార్గెట్ 160 కింద అయితే పెట్టుకుని మీరైతే మీ ప్రిపరేషన్ కంటిన్యూ చేయండి. ఇవైతే మీరు ఒక బేసిక్ ఐడియాలజీ ఉన్నా కూడా ఇవి ఆన్సర్ చేయగలరు. కానీ ఆ టైం ఫ్రేమ్లో ఏవి తప్పులు పెట్టకుండా కరెక్ట్గా ఆన్సర్ చేయడానికి మీరైతే ట్రై చేయాలి. కాబట్టి దీనికి ఎక్కువ టైం బౌండ్ ప్రాక్టీస్ అనేది చాలా కావాలి. సో దాన్ని దృష్టిలో పెట్టుకుని మీరైతే మీ ప్రిపరేషన్ని కంటిన్యూ చేయండి. సో ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టయితే Tier 2 ఎగ్జామినేషన్ గురించి మనం ఇప్పుడు పూర్తిగా మాట్లాడుకుందాం. ఇప్పుడు Tier 2 ఎగ్జామినేషన్ అనేది మనకి సేమ్ సబ్జెక్ట్స్ ఉంటాయి, కానీ దీంట్లో డిఫికల్టీ లెవెల్ కొద్దిగా ఎక్కువైతే ఉంటుంది. ఎందుకంటే ఇదే మనకి క్వాలిఫికేషన్ ఎగ్జామ్ కాబట్టి. సో ఈ ఎగ్జామ్ అనేది ఆ ఎగ్జామ్ తర్వాత ఒక 2-3 మంత్స్ గ్యాప్లో అయితే ఉంటుంది. సో ఆగస్టులో అయితే ఉంది కదా, మళ్ళీ ఈ Tier 2 ఎగ్జామ్ అనేది నవంబర్ డిసెంబర్లో అయితే ఉంటుంది అనమాట. సో ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టయితే ఈ మ్యాథ్స్ రీజనింగ్ అనేది మీకు ఒక సెక్షన్ కింద అయితే వస్తుంది. సో దీనికి టైము 1 అవర్. ఇది కూడా CBT అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. ఇది కూడా సేమ్ మీరు ఫస్ట్ది ఎలా రాసారో అలాగే రాస్తారు. కాకపోతే ఇందులో కొద్ది డిఫికల్టీ లెవెల్ అయితే ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే ఇది క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ కాబట్టి. దీని బేసిస్ మీదే మీకు పోస్టింగ్ అనేది అయితే వస్తుంది. సో ఫస్ట్లీ మ్యాథ్స్ రీజనింగ్, ఇది టైం వచ్చేసి 1 అవర్ అయితే ఉంటుంది. మ్యాథ్స్ 30 బిట్స్ అండ్ రీజనింగ్ కూడా మీకు 30 బిట్స్ అయితే ఉంటాయి. సో ఇక్కడైతే ఎవ్రీ క్వశ్చన్ 3 మార్క్స్ ఉంటుంది. మీకు Tier 1లో అయితే ఎవ్రీ క్వశ్చన్ 2 మార్క్స్ అయితే ఉంటుంది. అండ్ మీకైతే 0.5 అయితే నెగిటివ్ ఉంటుంది. ఎక్కడైతే ప్రతి క్వశ్చన్ 3 మార్క్స్ అయితే ఉంటుంది. ఒకవేళ తప్పు క్వశ్చన్ పెడితే మీకైతే -1 నెగిటివ్లోకి అయితే వెళ్తుంది. సేమ్ అలాగే ఈ 1 అవర్ అయిపోయిన తర్వాత మీకు ఆటోమేటిక్గా ఈ ఇంగ్లీషు జీకే అనేది ఓపెన్ అవుతుంది అనమాట. సో దీనికి కంబైన్డ్గా 1 అవర్ అయితే ఇస్తారు. సో ఇంగ్లీష్ వచ్చేసి 45 క్వశ్చన్స్ అండ్ ఈ జీకే జిఎస్ అనేది 25 క్వశ్చన్స్. సో ఇది కూడా సేమ్ ప్యాటర్న్ అనమాట. 3 మార్క్స్ అయితే మీకైతే వస్తే ఒక కరెక్ట్ ఆన్సర్కి ఒకవేళ తప్పు పెడితే -1 అయితే వస్తుంది. సో వీటికి కూడా సేమ్ ప్యాటర్నే. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ ఇది వచ్చేసి మీకు కంప్యూటర్స్ అనమాట. ఇది ఈ మార్క్స్ అనేవి మీకు క్వాలిఫైయింగ్ కింద అయితే పనికొస్తాయి. ఇది ఎక్కువ మార్కులు వచ్చినా మీకు పెద్ద ఉపయోగం ఏమి ఉండదు, కానీ క్వాలిఫైయింగ్కి అయితే ఇది బాగా ఉపయోగపడుతుంది కాబట్టి. సో ఇది కూడా మీరు తెచ్చుకోవడం చాలా ఇంపార్టెంట్. అండ్ మీకు ఒక 15 మినిట్స్ 20 మినిట్స్ అయితే రిజిస్టర్ అవ్వడానికి అయితే టైం ఉంటుంది అనమాట. ఇందులో నుంచి లాగౌట్ అవ్వి దీనికి లాగిన్ అవ్వడానికి. సో ఇది ఒక 15 మినిట్స్ బ్రేక్ తర్వాత మీకు డేటా ఎంట్రీ స్పీడ్ టెస్ట్ అనేది అయితే ఉంటుంది. సో ఇది క్వాలిఫై అవ్వాలంటే మీరు 27 వర్డ్స్ పర్ మినిట్ అయితే టైప్ చేయాలి. ఇంచుమించు మీకు ఈ 15 మినిట్స్లో 2000 ఇంప్రెషన్స్ అంటే అన్ని టైమ్స్ అయితే మీరు ఇలాగ కీబోర్డ్ అయితే క్లిక్ చేస్తుండాలి, ఎలాంటి తప్పులు మిస్టేక్స్ లేకుండా. సో ఇలా రాశారంటే మీకు ఈ ఎగ్జామ్ Tier 2 అయితే అయిపోతుంది. ఒకవేళ మీరు ఒక స్పెసిఫిక్ రోల్ కోసం కానీ మీరు అప్లై చేసి ఉంటే మీరు ఈ సెపరేట్ పేపర్స్ కూడా రాయాల్సి ఉంటుంది సేమ్ అదే రోజున. సో ఇవి కాకుండా మీరు వీటికి కూడా మీరైతే రాయాల్సి ఉంటుంది. సో ఇవి వచ్చేసి ఒకవేళ మీరు కానీ జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ కింద మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఈ స్టాటిస్టిక్స్ పేపర్ అనేది అయితే రాయాల్సి ఉంటుంది. ఇది 100 మార్క్స్ 100 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. ఇది ఒక్కొక్కటి 2 మార్క్స్ అనమాట. సో మీకు 200 మార్క్స్కి అయితే ఉంటుంది 2 అవర్స్ పేపర్ ఇది. అండ్ మీరు పెట్టిన ప్రతి క్వశ్చన్కి 2 మార్క్స్ వస్తే ఒకవేళ తప్పు పెడితే మీకు 0.5 మార్క్స్ అయితే పోతాయి. సో మీరైతే ఇది కూడా జాగ్రత్తగా పెట్టుకుని అయితే రాయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి AAO అంటే అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్. ఇది వచ్చేసి మీకు ఫైనాన్స్ మీద ఎకనామిక్స్ మీద వీటి మీద అయితే పేపర్ అయితే ఉంటుంది. సో ఇది కూడా సేమ్ 200 మార్క్స్కి 100 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. ఎవ్రీ క్వశ్చన్ 2 మార్క్స్ అయితే ఉంటుంది. ఒకవేళ మీరు దాన్ని తప్పు పెడితే 0.5 అయితే నెగిటివ్ ఉంటుంది. మీరు ఒకవేళ JSOకి క్లిక్ చేసి ఉంటే ఈ పేపర్ రాయాల్సి ఉంటుంది. ఒకవేళ AAOకి మీరు కానీ అప్లై చేసి ఉంటే క్లిక్ చేసి ఉంటే ఇది కూడా రాయాల్సి ఉంటుంది. ఒకవేళ మీకు ఈ డౌట్ రావచ్చు, నేను ఇన్ని ఎగ్జామ్స్ రాశాను, ఈ పేపర్స్కి ఏం ప్రిపేర్ అవ్వలేదు, కానీ నేను అప్లికేషన్ టైంలో ఈ రెండాటికి ఎస్ నొక్కాను అని అనుకోవచ్చు. సో మీరు అప్పుడు ఈ ఎగ్జామ్స్ రాయకపోయినా మీకు ఏం ఇబ్బంది ఉండదు.
ఒకవేళ మీరు రాశారు కానీ వీటిలో మీరు క్వాలిఫై అవ్వకపోతే మీకు సెలక్షన్ ప్రాసెస్ అనేది టియర్ 1 టియర్ 2 బేస్డ్ మీద అయితే ఉంటుంది. ఈ పేపర్లతో మీకైతే సంబంధం ఉండదన్నమాట. సో మీరు ఒకవేళ రాయొచ్చు, ఒకవేళ రాయకపోయినా మీకైతే దీని మీద ఎలాంటి ఎఫెక్ట్ పడదన్నమాట. ఈ టియర్ 1 టియర్ 2 బేసిస్ మీద మీ సెలక్షన్ అనేది అయితే ఉంటుంది. సో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్స్లో చెప్పారంటే అవి క్లారిఫై చేయడానికి నేనైతే ట్రై చేస్తాను. సో మీకు ఒక క్లియర్ కట్ ఐడియా వచ్చే ఉంటుంది ఎస్ఎస్సి సిజిఎల్ అనేది ఎలా ఉంటుంది, ఎన్ని పేపర్స్లో ఉంటుంది, ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి అనేది. మీకు ఒకవేళ ఇంకా ఒక క్లియర్ వీడియో కావాలి, ఇంకా బాగా ఈ సిలబస్ ఏముంటుంది అండ్ మీరు వీటికి ప్రిపేర్ అవ్వడానికి ఎలాంటి స్ట్రాటజీ యూస్ చేస్తున్నారు, పీవైక్యూస్ ఎక్కడి నుంచి కావాలి, ఇవన్నీ మీకు కావాలని అనుకుంటే కింద పార్ట్ 2 అని కామెంట్ చేయండి. నేను ఆ వీడియో కూడా తయారు చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో బ్రో, నువ్వు ఎస్ఎస్సి సిజిఎల్కి ఏమన్నా క్లియర్ చేసావా, నీకు ఇవన్నీ ఎలా తెలుసు అని అడుక్కోవచ్చు మీరు. ఇదంతా నాకైతే మా బ్రదర్ ఆల్రెడీ ఎస్ఎస్సి సిజిఎల్ అయితే క్లియర్ చేశారనమాట. అంటే మా ఫ్రెండ్ వాళ్ళ అన్నయ్య. సో అక్కడి నుంచి నాకైతే ఆయన ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు ఆయన. సో నీకు ఎలాగో ఛానల్ ఉంది కదా, అందరికీ చెప్పామంటే ఉపయోగపడుతుంది అని అన్నారు. సో అందుకని నేనైతే ఇలాగ ఒక డెడికేటెడ్ వీడియో అయితే చేశాను. సో నాకు కూడా ఇదైతే ఉపయోగపడుతుంది కదా అని చెప్పి నేను కూడా మా ఫ్రెండ్స్ అందరూ కూడా చూస్తారని చెప్పి నేను ఇలా ఒక వీడియో అయితే చేశాను. ఈ వీడియో మీకు ఉపయోగపడచ్చు. సో ఒకవేళ పార్ట్ 2 కూడా కావాలంటే నేను అది కూడా చేస్తాను. సో నేను కూడా అయితే ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నాను, నాకు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. సో మీరు కింద ఎలాంటి డౌట్స్ ఉన్నా నాకైతే కామెంట్ చేసి చెప్పండి. సో అది కూడా వీడియో నేను ప్రిపేర్ చేయడానికి ట్రై చేస్తా. అండ్ దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో ఫ్రెండ్స్. వచ్చే వీడియోస్లో మళ్ళీ కలుద్దాం. అండ్ టిల్ దెన్ టేక్ కేర్, హ్యాపీ లెర్నింగ్, బాయ్ బాయ్.